మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మే మాసంలో వీళ్ళకి గ్రహస్థితి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే, ఇక్కడ రవి మనకి మే 14వ తారీఖున వృషభ రాశిలోకి రాత్రి 9:22 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు మనకి జూన్ 1వ తారీఖు వరకు, అంటే ఈ మాసం అంతా కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. బుధుడు మే 10వ తారీఖున మేషరాశిలోకి సాయంకాలం 4:43 ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే మాసం నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. శుక్రుడికి వచ్చేటప్పటికి మనకి మే 19వ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి ఉదయం 8:42 ఈయన సంచారం చేయడం. అలాగే శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో మనకి ఇక్కడ సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా. అలాగే రాహు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి మనకి కన్యలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే చంద్రుడు ఈ మాసం మొత్తం అంతా కూడా మనకి మకర రాశితో మొదలయ్యి ఈ మాసం పూర్తయ్యే సమయానికి ఈయన కుంభరాశిలోకి వరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గోచార ఫలితాలు, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి వృశ్చిక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కనపడుతుంది. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉండడం వల్ల కాస్త మిగతా గురుబలం ఉన్నా కూడా మధ్య మధ్యలో కొన్ని పనులు ఆటంకాలుగా అనిపిస్తూ ఉన్నా కూడా ప్రతి పనిలోనూ కూడా వీళ్ళకు ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో వీళ్ళకి సామాన్యంగా ఉంటుంది. అలాగే కాస్త ఇంట్లో చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు, లేకపోతే మాట పట్టింపులు ఇలాంటివన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే చదువుల్లో అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి అంత రీచ్ అవ్వలేకపోవడం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. చెడు స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా చదువు మీద దృష్టి తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే భాగస్వామి వ్యాపారంలో కానీ భార్యాభర్తల విషయాల్లో కానీ కాస్త కొంచెం అంత పెద్ద గొడవల కింద ఏమీ ఉండవు కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ రాబడి కంటే ఖర్చు ఎక్కువగా ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి ఖర్చుల విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే వీళ్ళకి గోచరించడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే విషయాల్లో జాగ్రత్త వహించుకోవడం, అలాగే ఎవరైనా కోర్టు వ్యవహారాలు ఇలాంటివి ఏవైనా ఉంటే అవి కాస్త వాయిదా పడడం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క రాశిలో సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు. సంతానపరంగా IAFL కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మంచిది. అనవసరంగా ఎవరో చెప్పారని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థికపరమైన కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అయితే ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు యొక్క దుర్గా ఆ కవచాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే వీళ్ళు శివసహస్రనామాన్ని కానీ లేదా శివనామావళిని కానీ లేదా ఏదో ఒక శివనామాలను కానీ చదువుకుంటూ ఉండడం ద్వారా ఈ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి కొంతవరకునే మనకి ప్రెడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జన్మజాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పక్కన పెట్టుకుని అప్పుడు చెప్పడం ద్వారా కాస్త రిజల్ట్, అంటే వ్యక్తిగత జాతకాలను కూడా ఎప్పుడైతే మనం దానికి సంబంధించిన ఫలితాలు కలుపుతామో అప్పుడు పూర్ణ
జాతకం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు. పుట్టినప్పుడు గ్రహాలు వేరేగా ఉంటాయి, లగ్నం వేరే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియాలి. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి అని చెప్పేది దాని గురించి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.